రీసెంట్ గా లాస్ట్ అక్టోబర్ లో చైర్మన్ స్టార్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇలా ఎక్కడా కూడా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదన్నమాట. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి. అన్నిటికంటే ముందు వచ్చిన రిజల్ట్ ఏంటంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చేసరికి ఇంట్లో ఫ్లోర్ గోల్డ్ అన్నమాట. ఫ్లోర్ గోల్డ్ అనేది ఒక అద్భుతం అన్నమాట. ఎందుకంటే అందరూ ఏదో ఒకటి వాడుతూ ఉంటాం మనకి ఇంట్లో. బట్ ఇక్కడ ఫ్లోర్ గోల్డ్ లో ఉన్న అద్భుతం ఏంటంటే మనకి బొద్దింకలు బాగాలేదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. ఎప్పుడైతే ఫ్లోర్ గోల్డ్ డెమో చూసిన తర్వాత ఫ్లోర్ గోల్డ్ వాడటం మొదలు పెట్టామో, ఫ్లోర్ గోల్డ్ వాడటం మొదలు పెట్టిన తర్వాత జస్ట్ ఒక 3 to 5 days లో బొద్దింకలన్నీ కూడా మాయమైపోయినాయి. బొద్దింకలు ఇంకా లేవు ఇంట్లో. ఈ రోజుకి కూడా ఒక బొద్దింక కూడా లేదు. ఇలా ఎప్పుడైతే చూసానో ఇది, ఆ తర్వాత ఒక రోజు మధ్యాహ్నం మార్నింగ్ షో సినిమాకి వెళ్ళి మధ్యాహ్నం వచ్చామండి. 2 అయింది వచ్చి. మార్నింగ్ షో అంటే 11కి స్టార్ట్ అవుతుంది. మనకు వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి 2 అవుతుంది. ఇంటికి వచ్చాము. వచ్చిన తర్వాత నేను ఇంట్లో చెప్పినా కూడా వాళ్ళు కొంచెం ఆవు అన్నారు. తర్వాత నేను ఏం చేశానంటే సడన్ గా అన్ని కూడా ఒకటి మార్చి పెట్టాను అనమాట. పేస్ట్, మంది డెంటల్ క్రీమ్ పెట్టాను. ఆ తర్వాత మన స్కిన్ కేర్ సోప్ ఒకటి పెట్టాను అనమాట. స్కిన్ కేర్ సోప్ బాత్రూమ్ లో పెట్టాను. సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత మా ఆవిడ గారు ఫేస్ వాష్ చేసుకున్నారు. స్కిన్ కేర్ తో ఫేస్ వాష్ చేసుకొని అద్దం ముందు మామూలు తుడుచుకుంటాం కదా, తుడుచుకుని అద్దం ముందుకు వెళ్తాం కదా ఫేస్ వాష్ చేసి. అలా ఎప్పుడైతే అద్దం ముందుకు వెళ్ళారో, అద్దం ముందుకు వెళ్ళి చూసేటప్పటికి ఆ ఫేస్ వాష్ చేసిన తర్వాత అంతకుముందు వాడే మైసూర్ శాండిల్ సంతూర్కి ఈ రోజు ఈ ఫేస్ వాష్ చేసుకున్నటువంటి స్కిన్ కేర్ సోప్ కి ఆవిడ తేడా గమనించుకుంటారు. ఏంటి మొహం కడుక్కుంటే ఎంత ఎండలో కూడా మొహం కడుక్కుంటే ఎంత గ్లో వచ్చిందని చెప్పేసి ఆవిడ చాలా బాగున్నట్టున్నాయి, నిజమే మీరు చెప్పిందని చెప్పేసి అక్కడి నుంచి కొంచెం మన ప్రొడక్ట్స్ మీద కొంచెం నమ్మడం అనేది జరిగింది. ఇలా ప్రతిదీ కూడా అలాగే వైద్యపరంగా అయితే పోకోలలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు చెప్తాడు మనకు టైం సరిపోదు. బట్ ఈ రోజు టెస్ట్ మోడల్స్ కాదు కాబట్టి అవన్నీ ఇంకా ఇప్పుడు సెకండరీ. సో ఎంతో అద్భుతం ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా అప్లైనర్ రమేష్ గారికి, అప్పారావు గారికి, అలాగే పైన ఉన్నటువంటి అఖ్తర్ సార్ గారికి. ఎందుకంటే అఖ్తర్ సార్ గారికి చెప్తున్నాను, నేను తీసుకున్నటువంటి ప్రతి కేసు కూడా రిపోర్ట్లు అప్పారావు గారికి పంపించడం, అప్పారావు గారు అఖ్తర్ సార్కి పంపించడం, మాకు విత్ ఇన్ మినిట్స్ లో, విత్ ఇన్ కొన్ని అవర్స్ లోనే మాకు తిరిగి ఆయన సలహా రిప్లై ఇవ్వడం అనేది జరిగేది. సో ఆ రకంగా మాకు అఖ్తర్ సార్ గారు కూడా మాకు మంచి సపోర్ట్ చేశారు. రిపోర్ట్లు పెట్టగానే మనకి స్పందించి వాటికి మంచి సలహాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నేను 1 by 1 అలాగా జూమ్స్ కి అటెండ్ అయ్యి సబ్జెక్ట్ నేర్చుకొని ఇప్పుడైతే నేనే సలహాలు చెప్పగలుగుతున్నాను, నేనే సొంతంగా ఇవ్వగలుగుతున్నాను. ఎందుకంటే మనకి సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే జూమ్స్ కి అటెండ్ అవ్వాలి. జూమ్స్ కి అటెండ్ అవుతే జూమ్ లో ఒక్కొక్కరు ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి కూడా ఒక కొత్త విషయం చెప్పగలుగుతున్నాడు. ఎందుకంటే ప్రొడక్ట్ వాడతాడు కాబట్టి వాడినప్పుడు అతనికి విషయం తెలుస్తుంది, దానివల్ల వచ్చినటువంటి ఉపయోగం ఏంటనేది చెప్పగలుగుతారు కాబట్టి అందులో మనకు తెలుస్తుంది. మనం కొంతమంది ఇప్పుడు మనలో చాలా మంది ఉన్నాం, 400 పైచీలకు ప్రొడక్ట్స్ ఉన్నాయి. 400 ప్రొడక్ట్లు అందరం వాడుతున్నామా? మనం వాడిన ప్రొడక్ట్ ఏదో ఒకటి ఉంటుంది. వాడిన ప్రొడక్ట్ గురించి ఆ వ్యక్తి మనకి ఏదైనా చెప్పొచ్చు, దాంట్లో మనకు కొత్త విషయం తెలియచ్చు. ఆ రకంగా జూమ్ అనేది మనకు కంపల్సరీ ఉపయోగపడుతుంది. ఆ రకంగా మనం ప్రతిదీ కూడా నేర్చుకోవడానికి జూమ్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్. ఈ జూమ్ ని ఏర్పాటు చేసినందుకు పెద్దలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత అవకాశాన్ని ఇచ్చినటువంటి ఐఎంసీ మేనేజ్మెంట్ కి, ఐఎంసీలో అఖ్తర్ సార్ గాని, అలాగే ఎంఎస్ సార్ గారు కానీ, ఆ తర్వాత మా ప్లనర్ అప్పారావు రమేష్ గారు, అలాగే నా డౌన్ లైన్స్ ఎవరైతే ఉన్నారో మా లైఫ్ లైన్స్ అందరికీ కూడా, జగదీష్ అన్నయ్య గారు, డాక్టర్ సత్యనారాయణ గారు, డాక్టర్ వెంకటనాయుడు గారు, అలాగే డాక్టర్ తొట్ట తిరుపతిరావు గారు, అలాగే డాక్టర్ నాగరాజ్ గారు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలా ఈరోజు చైర్మన్ స్టార్ గా కంటిన్యూ అవుతున్నానంటే లైఫ్ లైన్స్ కానీ, అలాగే అప్లైనర్స్ ఇచ్చిన సపోర్ట్ దగ్గర నుంచి, అలాగే
మన ఇంట్లో ఉన్నటువంటి సపోర్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మనకి ఆవశ్యకమే. ఇలాగ ప్రతిదీ కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్, అద్భుతమైనటువంటి ప్రొడక్ట్లు ఉన్నాయి మన దాంట్లో. మనం ఏంటంటే యూజ్ చేసుకోవడంలో ఉంటుందన్నమాట. మనం ఏ రకంగా మనం వాటిని మనం ఉపయోగించుకోగలుగుతున్నాము అన్నది అది మనలోనే ఉంటుంది. సో ప్రతి ఒక్కటి కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలి ఆ రకంగా. అవసరమైతే అప్లైనర్ సలహా కంపల్సరీ తీసుకోవాలి. అవసరమైతే కాదు, కంపల్సరీ అప్లైనర్ సలహా అనేది తీసుకోవాలి. తీసుకోకపోవడం వల్ల మనం కొన్ని మైనస్ లో కూడా వెళ్తుంటాము. అవి కూడా నా విషయంలో కూడా జరిగినాయి. అప్లైనర్ సలహా లేకుండా వెళ్ళటం వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. అలాంటివి జరగకుండా ఉండాలంటే కంపల్సరీ మనం ఏం చేసినా కూడా బిజినెస్ పరంగా కూడా మనం అప్లైనర్ సలహా అనేది కంపల్సరీ తీసుకోవాలి. తీసుకొని వెళ్ళటం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి, మంచి సక్సెస్ అనేది తీసుకోవచ్చు అనమాట. రైట్, ఈ రోజు మన సబ్జెక్ట్ వచ్చేసరికి లంగ్స్ హెల్త్ గురించి తెలుసుకుందామని చెప్పేసి నేనైతే చెప్తామని చెప్పేసి అనుకుంటున్నాను. రైట్, లంగ్స్ మనకి వచ్చేసరికి లంగ్స్ అంటే అందరికీ తెలిసిందే కదండి, ఊపిరితిత్తులు. మనకి మేడం వీడియో రావట్లేదు, మీది వీడియో రావట్లేదా మేడం? ఓకే సార్. ఊపిరితిత్తులు అంటే మనకి హృదయ కుహరంలో మనకి గుండెకి పైభాగాన రెండు వైపులా కూడా మనకి ఊపిరితిత్తులు అనేవి ఉండటం జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. సార్ రావట్లేదు సార్, మళ్ళీ ఫోన్ సమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. వీడియో ఆఫ్ అయిపోయింది అంతే. మీరు ఒక్కసారి దగ్గర దాకా వచ్చింది, ఇప్పుడే మిస్ అయింది. అదే సార్. నో ప్రాబ్లం. వీడియో కంపల్సరీనా? రావట్లేదు, ఏమైంది తెలియట్లేదు అంటే నాది ఫోన్ అండి, అందుకని కొంచెం ఇబ్బంది అవుతుంది. వాయిస్ క్లియరా మేడం? వాయిస్ క్లియర్ సార్. ఓకే మేడం. ఊపిరితిత్తులు పెట్టుకున్నారు సార్. మ్యామ్ ఇందాక మీరు స్ట్రైట్ పెట్టుకున్నప్పుడు వచ్చింది సార్, ఇప్పుడు హారిజంటల్ లో పెట్టారా? లేదు మేడం, మామూలుగానే అలాగే పెట్టాను. సమ్ ఏదైందో అర్థం కావట్లేదు. కంటిన్యూ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఊపిరితిత్తులు, అసలు ఊపిరితిత్తులు మనకి శరీరంలో ఎటువంటి విధులు నిర్వర్తిస్తాయి, ఊపిరితిత్తుల యొక్క పని ఏంటి, ఊపిరితిత్తులు మనకి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి, ఇదంతా కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. లంగ్స్ అంటాం. ఊపిరితిత్తుల యొక్క ప్రాథమిక విధి వాయు మార్పిడిని సులభతరం చేయడం. వాయు మార్పిడి ఏంటి అంటే, మనం ఏదైతే ఆక్సిజన్ లోపల పీల్చుకుంటామో, లోపల పీల్చుకున్నటువంటి ఆక్సిజన్ ని ఈ యొక్క ఊపిరితిత్తులు ఏం చేస్తాయంటే శుభ్రపరుస్తాయి. ఊపిరితిత్తులు అనేది ఆక్సిజన్ శుభ్రపరిచి గుండెకి అందజేస్తాయి. తద్వారా రక్తంలో ఆ ఆక్సిజన్ కలవటం వల్ల రక్తం అనేది చక్కగా రక్త కణాలన్నీ కూడా అవసరమైనటువంటి పోషకాలన్నింటి కూడా శోషించుకుంటాయి. రక్తానికి రక్త కణాలకి అవసరమైనటువంటి పోషకాలన్నీ కూడా ఈ యొక్క ఆక్సిజన్ లో ఉంటాయి. కాబట్టి ఊపిరితిత్తులు రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడతాయని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అందుకనే రక్తం ఎక్కడ శుద్ధి జరుగుతుందంటే ఊపిరితిత్తుల్లో జరుగుతుందని చెప్పేసి మనం చిన్నప్పుడు చదువుకోవడం అనేది జరిగింది. సో ఆ రకంగా మనకి రక్తాన్ని శుద్ధి చేయడానికి, అలాగే మన యొక్క ఆక్సిజన్ అనేది అంతా మనకి ఉపయోగం ఉంటుంది అనమాట. ఆక్సిజన్ వల్ల మనం పీల్చుకునే ప్రాణవాయువు వలన మన యొక్క రక్తం శుద్ధి చేయడం జరుగుతుంది. ఆ రకంగా రక్తానికి పోషకాలు అందటం జరుగుతుంది అనమాట. అలాగే ఊపిరితిత్తులు అనేవి ఓన్లీ వాయు మార్పిడే కాకుండా రక్త ప్రవాహంలోకి తీసుకెళ్ళటం వల్ల, అదే సమయంలో
జీవక్రియ కూడా ఉపయోగపడుతుంది, మెటబాలిజం కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మెటబాలిజం అనేది కంపల్సరీ రక్త కణాలు, రక్తం యొక్క ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే రక్తం అంతా కూడా మంచిగా ఉంటుందో, శుద్ధిగా ఉంటుందో, అప్పుడు జీవక్రియ కూడా బాగుంటుంది. సో ఆ రకంగా మనకి జీవక్రియ కూడా ఈ యొక్క ఊపిరితిత్తులు అనేవి తోడ్పడటం జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని గుండెకి పంపించి మన శరీరంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని శరీరం నుంచి బయటికి తొలగించడం అనేది ఈ యొక్క ఊపిరితిత్తుల యొక్క ప్రధాన విధి అన్నమాట. ఆక్సిజన్ సరఫరా మనం తీసుకుంటున్నప్పుడు, శ్వాస తీసుకున్నప్పుడు గాలి ఊపిరితిత్తుల్లోని అల్వియోలి, చిన్న గాలి సంచులు అంటారన్నమాట. అల్వియోలి అంటారు వీటిని, చిన్న గాలి సంచులు, గాలి తిత్తులు అంటారు, వాయునాళాలు అంటారు. ఈ యొక్క అల్వియోలి లోనికి ప్రయాణిస్తుందన్నమాట ఈ యొక్క మనం పీల్చుకున్నటువంటి ఆక్సిజన్. అక్కడ ఆక్సిజన్ సజావుగా రక్తంలోకి ప్రవేశించి కణజాలాలకు పంపబడుతుంది అన్నమాట. ఆ తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ని ఏ రకంగా బయటకు పంపిస్తుంది? కణాల శక్తి ఉత్పత్తిలో వెలువడే, ఇప్పుడు ఏదైతే కణాలు ఈ ఆక్సిజన్ పీల్చుకొని మళ్ళీ అవి అక్కడ జీవక్రియ జరిగి ఆ ఆక్సిజన్ పీల్చుకొని అక్కడ ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో ఆ కార్బన్ డైఆక్సైడ్ ని, వ్యర్థ పదార్థాలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని రక్తం నుండి తిరిగి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళబడతాయి. ఊపిరితిత్తులు మళ్ళీ ఏం చేస్తే మళ్ళీ వాటిని బయటికి పంపబడుతుంది అన్నమాట. ఈ రకంగా ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు పంపిస్తుంది. ఆ తర్వాత ఆమ్ల క్షార సమతుల్యత అన్నమాట. శ్వాస రేటు మరియు లోతుని నియంత్రించడం ద్వారా ఊపిరితిత్తులు మన యొక్క రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ పరిమాణాన్ని నియంత్రిస్తాయి. ఆమ్లత్వము, క్షారత్వము మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే వస్తున్నాము. ఆమ్లత్వం అనేది ఎలా ఉంటుంది, క్షారత్వం అనేది ఎలా ఉంటుంది. క్షార గుణాలు ఉపయోగపడతాయి, మనకి ఆమ్ల గుణం కూడా ఉపయోగపడుతుంది. ఆమ్లత్వం అనేది ఎక్కువ ఉండకూడదు. క్షారత్వం అనేది మనం ఎంత మంచిగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం మనం. సో ఈ యొక్క శ్వాస రేటు, మన యొక్క ఊపిరి పీల్చుకునేటువంటి రేటు, ఉదాహరణకి మనం శ్వాస పీల్చుకునేది నిమిషానికి 16 నుంచి 18 సార్లు పీల్చుకుంటాం. ఈ శ్వాస రేట్ ఏదైతే ఉందో ఆ శ్వాస రేటుని నియంత్రించడం ద్వారా ఊపిరితిత్తులు మన రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ పరిమాణాన్ని తగ్గిస్తాయి అన్నమాట, నియంత్రిస్తాయి. తద్వారా శరీరము అధిక ఆమ్లత్వం లేదా అధిక క్షారత్వం మారకుండా, ఎక్కువ క్షారత్వం ఉండకూడదు, ఎక్కువ ఆమ్లత్వం కూడా ఉండకూడదు అనమాట. ఎందుకంటే ఊపిరితిత్తులు, గాలి సంచులు, వాయునాళాలు ఎలా ఉంటాయంటే చాలా మృదువుగా ఉంటాయి. సో ఎక్కువ క్షారత్వం ఉన్న ఇబ్బందే, అలాగే ఎక్కువ ఆమ్లత్వం ఉన్నా బాగా కఫం చేరుకుపోవడం, బాగా వాయునాళాలు మూసుకుపోవడం అనేది జరుగుతుంది ఆమ్లత్వం కనుక ఎక్కువ ఉంటే కనుక. అలాగే క్షారత్వం ఎక్కువ ఉంటే కనుక బిగుసుకుపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో రెండింటికి కూడా మిడిల్లో మధ్యస్థంగా ఉండటానికి ఈ యొక్క ఊపిరితిత్తులు అనేవి మనకి మధ్యస్థంగా ఉండించడానికి ఆ వాయునాళాలని ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ని మనకి ఎంత కావాలో అంత తీసుకొని అలా ఆ రకంగా కార్బన్ డైఆక్సైడ్ నియంత్రించడము, ఆమ్లత్వాన్ని, క్షారత్వాన్ని నియంత్రించడము జరుగుతుంది అన్నమాట. అలాగే ఇంకా ఏ రకంగా మన యొక్క ఊపిరితిత్తులు మనకు ఉపయోగపడతాయంటే వాయు మార్గ రక్షణ. మన యొక్క వాయునాళాలు ఏవైతే ఉన్నాయో ఆ వాయునాళాల లోపల ఉండే చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి, సిలియా అని చెప్పేసి అంటారు వాటిని. చిన్న చిన్న వెంట్రుకలు అంటారు. ఇప్పుడు మనకి ఉదాహరణకి ముక్కులో మనకి కనిపిస్తా ఉంటాయి చూడండి, చిన్న చిన్న ఉంటాయి. ఆ రకంగా వాయునాళాల్లో కూడా మనకి కంటికి కనిపించినటువంటి శ్లాష్మం ద్వారా, శ్లాష్మం అంటే ఒక రకమైనటువంటి కఫం అన్నమాట, ఒక చిన్న తేమ లాంటి ఒక రూపం దాల్చినటువంటి ఒక పదార్థం. అలాగే దుమ్ము, సూక్ష్మ క్రిములు ఇలాంటివన్నీ కూడా గాలిలో కణాలని బంధించి అవి శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి అన్నమాట. ఈ యొక్క సిలియా అనేటువంటి వాయు పొరల్లో ఉండే సిలియా అనేటువంటి ఈ యొక్క చిన్న చిన్న వెంట్రుకలు అన్నమాట. అలాగే రక్తం వడపోతకు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. రక్త ప్రసరణ వ్యవస్థలో ఏర్పడే సూక్ష్మ రక్తపు గడ్డలను పట్టుకొని మరియు కరిగించడానికి కూడా ఊపిరితిత్తులు భౌతికంగా కూడా మనకి ఆ రకంగా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే జీవక్రియకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్నది మనం చూద్దాం. ఇప్పుడు రక్తపోటు మరియు రోగ నిరోధక శక్తి. రక్తపోటు అంటే బీపీ. అలాగే రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్.
ఈ యొక్క ప్రతిస్పందనలను నియంత్రించే కొన్ని రసాయన దోతలు మరియు అంటే రసాయన దోతలు అంటే మనం బయట నుంచి ఇచ్చేటువంటి మెడిసిన్ కానీ ఇలాంటివి అనుకోవచ్చు, లేదా మనం తీసుకున్నటువంటి ఎంజైమ్ల ఉత్పత్తులు ఇలాంటివి చేయడానికి కూడా మనకి ఈ యొక్క ఊపిరితిత్తులు ఆ రకంగా ఈ ఎంజైమ్లు అలాగే ఈ మెడిసిన్స్ ద్వారా తీసుకున్నటువంటి మనకి అవసరమైనటువంటి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల వాటిని ప్రాసెస్ చేయడానికి ఈ యొక్క ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో, మనం తీసుకున్న మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, లేదా శరీరంలో జరిగే రసాయనిక చర్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రాసెస్ చేసి శరీరానికి, రక్తానికి, గుండెకి ఎంత అవసరమో అంత మాత్రమే ఉంచి మిగతా చెడుని బయటికి పంపించడానికి ఈ ఊపిరితిత్తులు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే స్వర ఉత్పత్తికి కూడా మనకి ఈ ఊపిరితిత్తులు అనేవి ఉపయోగపడుతుందంట. గాలి ఊపిరితిత్తుల నుండి మీ స్వరతంత్రులు అంటే లారింగ్స్ అంటారు, ఇక్కడ మనకు గొంతు దగ్గర ఉంటాయి లారింగ్స్, వాటి మీదుగా బయటకి వెళ్ళినప్పుడు అది మనల్ని మాట్లాడటానికి కూడా, అలాగే మాట్లాడటం కానీ పాడటం కానీ ఎలాగా ఏదైనా సరే గొంతు ద్వారా చేసేటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో మనకి గొంతు ద్వారా చేసే ఏమంటారు గొంతు ద్వారా చేసేటువంటి మనం మాట్లాడతాం, పాడతాం, ఇవన్నీ కూడా ఆ రకంగా మనకి ఈ స్వర ఉత్పత్తికి కూడా ఊపిరితిత్తులు అనేవి గాలి అనేది ఆ రకంగా బయటికి వెళ్ళటం వల్ల, ఆ గాలి అనేది తగలటం వల్ల కూడా అక్కడ ఆ స్వర పేటిక ఏదైతే ఉందో లారింగ్స్ అవి కూడా మనకి ఒక ఆరోగ్యంగా ఉండి మనకి అది ఉపయోగపడటం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ రకంగా మనకి ఊపిరితిత్తుల యొక్క ప్రాథమిక విధులు ఎలా ఉంటాయి, మరి ఊపిరితిత్తులు మనం ఏ రకంగా రక్షించుకోవాలి, ఊపిరితిత్తుల్ని మనం ఏ రకంగా రక్షించుకోవచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఊపిరితిత్తుల్ని మనం రక్షించుకోవాలి? నా వాయిస్ క్లియరే కదండి మేడం? థ్యాంక్ యూ మేడం. ఊపిరితిత్తులు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే గనక మనం కనీసం ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఉంటుంది, యోగా చేయొచ్చు అన్నమాట. మినిమం కనీసం ఒక 5 minutes చేస్తే గనక కంపల్సరీ మన ఊపిరితిత్తులు రోజు 5 minutes కనుక మనం యోగా చేయగలిగితే గనక ఏదో ఒక పద్ధతి ద్వారా యోగా చేయడం వల్ల కంపల్సరీ మనకి ఊపిరితిత్తులు అనేవి ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే మంచి బయటికి వెళ్ళేటప్పుడు దుమ్ము ధూళి, అలాగే పొగ, బయట ధూమపానం, పొగ అంటే ఏదైనా బయట ఎక్కడైనా పొగ, లేదంటే ఫ్యాక్టరీలు దగ్గరికి వెళ్ళేటప్పుడు, బయట రోడ్డు మీద తిరిగేటప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం, మాస్క్ లాంటివి యూజ్ చేయడం, అలాగే ఏమైనా చెడు అలవాట్లు ఉంటే, దురలవాట్లు ఉంటే వాటిని తగ్గించుకోవడం, వాటికి దూరంగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు అలాగే వాకింగ్ అనేది, నడక అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఊపిరితిత్తులకి, అలాగే గుండెకి కూడా చాలా మంచిది అని చెప్పి మనకు తెలుసు. కాబట్టి అందరికీ కూడా కంపల్సరీ కూడా మనం ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే కంపల్సరీ ప్రాణాయామం అనేది 5 నిమిషాలైనా చేయాలి రోజుకి. చేస్తే కనుక కంపల్సరీ మన ఊపిరితిత్తులు అనేవి 100% ఆరోగ్యంగా తీర్చిదిద్దబడతాయి. అలాగే మనకి వచ్చేసరికి నడక అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకి మాస్క్ లాంటివి వినియోగించడం, బయటికి వెళ్ళేటప్పుడు దుమ్ము ధూళి, బయట జర్నీలకు వెళ్ళినప్పుడు, అలాగే ఎక్కువ మంది ఉంటారు అంటే మనం ఏదైనా ఒక జాతర లాంటివి వెళ్ళేటప్పుడు, లేదా సినిమాస్ వెళ్ళేటప్పుడు, లేదా ఇంకా ఏదైనా ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ కూడా మనం మాస్క్ అనేది ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కరోనా లాంటి వైరస్లు వస్తున్నాయి, ఈ భయంకరంగా మనకి ఇబ్బంది పెడతా ఉన్నాయి, ప్రాణాంతకమైనటువంటి ఇబ్బందికరంగా కూడా మనకి మారుతున్నాయి అన్నమాట. కాబట్టి మనం మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఏ వ్యక్తికి ఏముందో మనం చెప్పలేం. ఆ వ్యక్తికి టీబీ ఉండొచ్చు,
మైక్రో ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా అంటాం, ఎంటీబీ, టీబీ ఉండొచ్చు ఆ వ్యక్తికి. ఇంకా ఏదైనా లంగ్ క్యాన్సర్ ఉండొచ్చు. లంగ్ క్యాన్సర్ అయితే మనకి అంటువ్యాధి అయితే కాదు. అలాగే టీబీ అయితే కంపల్సరీ అంటువ్యాధే. కాబట్టి అలాగే కొన్ని వైరస్లు ఉంటాయి, కరోనా లాంటి వైరస్లు ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు కంపల్సరీ అతనికి ఏముందో మనకు తెలియదు, కాబట్టి మాస్క్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మన కొలీగ్స్ తో మాట్లాడుతూ ఉంటాము. మనందరం కూడా ఒక ఫ్యామిలీగా ఉన్నప్పుడు చాలా మంది ఒక ఫ్యామిలీ, మనందరం ఒక ఫ్యామిలీ అని చెప్పేసి అనుకుంటాం. అందరం కూడా కంపల్సరీ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. కలిసి కూర్చొని మాట్లాడుకునేటప్పుడు కొంతమంది వ్యక్తులు మాట్లాడేటప్పుడు నోటి తుంపర్లు ఎదుటివారిపై పడుతూ ఉంటాయి అన్నమాట. కొంతమంది వ్యక్తులు ఒక రేర్ గా ఉంటారనమాట, నోటి తుంపర్లు ఎదుటి వ్యక్తి మీద పడతా ఉంటాయి. అలా జరిగినప్పుడు కూడా వారికి కనుక ఏదైనా వైరస్ కానీ లేదా ఎంటీబీ లాంటిది ఏదైనా ఉంటే కనుక కంపల్సరీ అది ఫామ్ అవడం జరుగుతుంది. ఆ రకంగా మనకి ఇబ్బందికరంగా మారడం అనేది జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ మనం మాస్క్ అనేది యూజ్ చేయడం అనేది చాలా అవసరం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాణాయామం, ఆ తర్వాత నడక, అలాగే మంచి నీరు ఎక్కువ తీసుకోవాలి. నీరు అనేది బాగా ఎక్కువ తీసుకోవాలి. ఎంత నీరు తీసుకుంటే అంత మన శరీరానికి అంత మంచిది. ఎందుకంటే మన శరీరం 70% నీటితోనే మన శరీరం అనేది నిర్మించబడి అలాగే మన శరీరం అనేది 70% నీటితో నిర్మించి ఆ 70% నీటితోనే మన శరీరం అనేది తన యొక్క ఏమంటారు శరీరం తన యొక్క పోషణ అనేది జరుపుతూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ నీరు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఆరోగ్యానికి మంచిది. అలాగే ఊపిరితిత్తులకు కూడా నీరు అనేది చాలా అవసరం అన్నమాట. ఊపిరితిత్తులు, ఎందుకంటే గాలి ఆక్సిజన్ ఎంత అవసరమో నీరు తీసుకోవడం వల్ల వాయునాళాలు అనేవి తగినంత తేమగా ఉండి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. ఎటువంటి సమస్యలు రాకుండా అవి ఆరోగ్యంగా ఉండి మనకి మంచి చేయడానికి, అవి దృఢంగా తయారవడానికి ఉపయోగపడతాయి. ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. కంపల్సరీ మనం దురలవాట్లు అనేవి పూర్తిగా అవాయిడ్ చేయాలి. అలాగే ఊపిరితిత్తులకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వైరస్ అని చెప్పుకున్నాము మనం, కరోనా లాంటి వైరస్ అని చెప్పుకున్నాము. కరోనా ఎంత ప్రమాదకరమో మనందరికీ చూసాము. ఆల్మోస్ట్ ఎంతో మంది మనల్ని విడిచి వెళ్ళిపోయారు కరోనా వలన. ఆల్మోస్ట్ అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఏదైతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కి ఉదాహరణకి మనకి బ్యాక్టీరియా అనేది ఆల్మోస్ట్ అంటువ్యాధి కాదు, కానీ మైక్రో బ్యాక్టీరియా అనేది అంటుకుంటుంది. మైక్రో బ్యాక్టీరియాలో మనకి భాగంగానే టీబీ అనేది ఉంటుంది అనమాట, ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా. ఇది అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఫంగస్ ఉంటుంది. ఫంగస్ కూడా మనకి అంటువ్యాధి. ఫంగస్ అంటే మనం బయట ఉదాహరణకి మనకి చర్మం మీద ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. తామర అంటాం కదా మన భాషలో, దాన్ని ఫంగస్ అంటాం అనమాట. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా మనకి అంటువ్యాధి. సో వాళ్ళకి ఏదైనా లంగ్స్ లో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక వాళ్ళ దగ్గర తుమ్మినా కూడా మనకి అది ఫామ్ అయ్యే అవకాశం ఉంది. సో వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటి ఇన్ఫెక్షన్లు ఊపిరితిత్తులకి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటివి రాకుండా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. దీన్ని బట్టి మనకి ఈ వైరస్ అనేది కంపల్సరీ అంటువ్యాధి, అందరికీ తెలిసిందే. బ్యాక్టీరియా అనేది అంటువ్యాధి కాదు, కానీ ఎంటీబీ అనేది మాత్రం అంటువ్యాధి. అలాగే ఫంగస్ అనేది కూడా అంటువ్యాధి. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేది మనకి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మనం తేలికపాటి లక్షణాలు, చిన్న చిన్న లక్షణాలు కనిపించినప్పుడు మనం జాగ్రత్త పడాలి. వాటిని మనం అశ్రద్ధ చేస్తే కనుక ఈ ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఊపిరితిత్తులు మనకి చాలా అవసరం. సో అలాగే ఊపిరితిత్తులకి క్యాన్సర్ కూడా వస్తుంది. లంగ్ క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ కూడా మనకి అంటువ్యాధి అయితే కాదు. క్యాన్సర్ ఉన్న వ్యక్తి తగ్గిన తుమ్మిన మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి ఏదైనా కానీ మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. అలాగే చెడు అలవాట్లకి దూరంగా ఉండడం చాలా మంచిది. ప్రాణాయామం అనేది చాలా అవసరము. నడక అనేది కూడా చాలా అవసరం. ఇక మనకి
ఏ వ్యాధి ఎలా వస్తుంది, వచ్చినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు, వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యమైన లక్షణాలు ఉదాహరణకి ఒక న్యూమోనియా ఉంది, దగ్గు వస్తుంది, ఒక 5 days 10 days దగ్గు వస్తుంది, తగ్గదు, జ్వరం కూడా వస్తుంది. న్యూమోనియా ఉన్నప్పుడు వాళ్ళకి చిన్న గురకలాగా కూడా వస్తుంది. స్టెథోస్కోప్ పెట్టి చూస్తే గనక మనకి వినిపిస్తాయి శబ్దాలు, గరగర అనే శబ్దాలు వినిపిస్తాయి. న్యూమోనియా ఉంది. న్యూమోనియా ఎలాగ మనం డయాగ్నోసిస్ చేస్తాము, ఇది మనం డయాగ్నోసిస్ లోకి వెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం. ఇక లక్షణాలు ఎలా ఉంటాయి మనకి న్యూమోనియా గాని, ఉదాహరణకి అంటే మనకి తూకీగా చెప్తాను అనమాట. మనకి న్యూమోనియా గాని, అలాగే టీబీ గాని, అంటే చిన్న చిన్న తేడా ఉంటది అనమాట, డిఫరెంట్ ఉంటది అనమాట. వీటన్నిటికీ కూడా చిన్న చిన్న డిఫరెంట్ ఉంటుంది అనమాట. పసుపు రంగుతో కూడినటువంటి ఆకుపచ్చ రంగు, పసుపు ఆకుపచ్చ మధ్యలో ఉంటుందన్నమాట. ఈ రకంగా కఫం ఉంటుంది. ఆ శ్లేష్మం అనేది, కఫం అనేది ఆ రకంగా ఆ రంగులో పడి దగ్గు నెలల తరబడి తగ్గకపోయినా, అలాగే అదే శ్లేష్మం కఫంతో చిన్న చిన్న రక్తపు జీరలు పడితే గనక, అలాగే దగ్గినప్పుడు లేదా ఒక 4 అడుగులు నడిస్తే ఆయాసం రావడం గాని, దగ్గినప్పుడు ఆయాసం రావడం గాని, శ్వాస తీసుకోవడంలో కొంచెం ఊపిరి పీల్చుకుంటే గట్టిగా పీల్చుకోవాల్సి వస్తుంది అనమాట. అప్పుడు ఊపిరి పీల్చినప్పుడు ఛాతిలో చిన్న నొప్పి కూడా వస్తుంది. ఏదైనా గుచ్చుకుంటే ఎలా నొప్పి వస్తుందో అలా నొప్పి కూడా వస్తుంది. కొంతమంది దానికి భయపడిపోయి నాకు ఏదైనా గుండె నొప్పి వచ్చేసిందేమో, హార్ట్ అటాక్ వచ్చేసిందేమో అన్న భయపడిపోతా ఉంటారు. చిన్న నొప్పి వస్తుంది అనమాట. ఎలా ఉంటది అంటే నొప్పి ఊపిరి పీల్చేటప్పుడు కలుక్కుమని సూది గుచ్చినట్టు ఎలా అనిపిస్తుంది, ఆ నొప్పి వస్తుంటది అనమాట. ఈ నొప్పి ఎన్ని రకాలుగా ఏ రకాలుగా ఉంటుందంటే, ఇది పెద్దది అనమాట, సబ్జెక్ట్ చాలా పెద్దది ఇది. బట్ మనం టూకీగా చెప్పుకుంటూ వెళ్దాం. అలాగే దగ్గినప్పుడు కూడా చిన్నది నొప్పి వస్తూ ఉంటుంది. అలాగే జ్వరం కూడా వస్తుంది. జ్వరం చలితో వస్తుంది అనమాట, విపరీతమైన వణుకుతో వస్తుంది. వణుకుతో జ్వరం వచ్చినప్పుడు రకరకాల జ్వరాలు ఉంటాయి. మనకి మలేరియా జ్వరం కూడా వణుకుతో వస్తుంది. అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా విపరీతమైనటువంటి రైగర్స్ అంటారు. వణుకుని మెడికల్ పరిభాషలో రైగర్స్ అంటారు. రైగర్స్ తో కూడినటువంటి చలి, వణుకుతో కూడినటువంటి జ్వరం వస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నా వస్తుంది, మలేరియా ఉన్నా వస్తుంది, టైఫాయిడ్ ఉన్నా వస్తుంది, ఆఖరికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్. ఇప్పుడు ఉదాహరణకి ఏదైతే కోవిడ్ వచ్చిన తర్వాత ఈ యొక్క కోవిడ్ వైరస్ వల్ల వచ్చే జ్వరం ఏదైతే ఉందో, ఇప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి చెప్తున్నారు. మీకు ఈ రోజు రివీల్ చేస్తున్నాను. మీకు ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి సిఆర్పి, సీరం రియాక్టివ్ ప్రోటీన్ అని చెప్పేసి ఒక టెస్ట్ చేస్తున్నారు. అలాగే ఈఎస్ఆర్, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అని చెప్పేసి ఒక టెస్ట్ చేస్తున్నారు. ఈ 2 టెస్టులు చేసి సిఆర్పి నార్మల్ వాల్యూ ఒక 2 మెథడ్ లో చేస్తారనమాట. సిఆర్పి ఒక మెథడ్ వచ్చేసరికి 6 లోపు ఉండాలి, ఒక మెథడ్ వచ్చేసరికి 1:8 లోపు ఉండాలన్నమాట. ఇలాగా ఈ మెథడ్ లో మీకు సిఆర్పి 6 లోపు ఉండాలి. 30 ఉంది, బాగా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్తున్నారు. బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? గత 5 సంవత్సరాల క్రితం లేని బ్లడ్ ఇన్ఫెక్షన్ ఈ 5 సంవత్సరాలుగానే ఎందుకు పెరుగుతుంది? అసలు ఏంటి విషయం అంటే, బ్లడ్ ఇన్ఫెక్షన్ కోవిడ్ అనేది చెప్తే గనక, కరోనా వైరస్ అని చెప్తే గనక చాలా మంది కూడా భయపడిపోయి హార్ట్ అటాక్లు వచ్చేసి మదన పడిపోయి చనిపోతున్నారు. సో డాక్టర్స్ తెలివిగా మనకి ఎంత మంచి చేశారో చూడండి. కోవిడ్ అని చెప్పకుండా దాన్ని బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పి ఒక పేరు పెట్టి, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి వాళ్ళకి, అది బ్లడ్ ఇన్ఫెక్షన్, నీకు బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి ఉంది, దానికి ఒక 3 రోజుల 5 రోజుల ట్రీట్మెంట్ కోర్స్, యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఎక్కించి తద్వారా ఇన్ఫెక్షన్ తగ్గిస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క బ్లడ్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో, సిఆర్పి, ఈఎస్ఆర్ పెరిగినప్పుడు ఈ వైరస్ ఏదైతే ఉందో, ఇలాంటి జ్వరం వచ్చినప్పుడు కూడా విపరీతమైనటువంటి వణుకుతో వస్తుంది అనమాట జ్వరం. అంతకుముందు మనకి ఏం చెప్పుకున్నాం? మలేరియా, టైఫాయిడ్, యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే విపరీతమైనటువంటి వణుకుతో జ్వరం వచ్చేది. కానీ ఇప్పుడు ఏదైతే మనకి ఈ వైరస్ ఏదైతే ఉందో, ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్లు ఏవైతే వస్తున్నాయో, ఇది కూడా మనకి వణుకుతో కూడినటువంటి జ్వరం వస్తుంది అనమాట. అలాగే అలసట, నీరసము, ఒళ్ళు నొప్పులు రావడం, విపరీతమైనటువంటి ఒళ్ళు నొప్పులు, నీరసంగా అనిపించడం, కొంచెం పని చేసేటప్పుడు ఏ పని చేసినా ఒకవేళ చేయకపోయినా కూడా శరీరం అనేది సహకరించుకోవడం, మెటబాలిజం తగ్గిపోయి నీరసంగా అనిపించడం, అలాగే గాలి పీల్చేటప్పుడు చిన్నది మనకి అనిపిస్తూ ఉంటది, గరగర శబ్దం వస్తూ ఉంటది అనమాట గుండెల్లో, మనం ఊపిరి పీల్చుకుంటూ ఉంటాం. ఈ రకమైనటువంటి చిన్న చిన్న లక్షణాలు వచ్చినప్పుడు మనం గాబరా పడకుండా అవసరమైనటువంటి మనకి తెలిసిన
తెలిసినటువంటి దగ్గరలో ఉన్నటువంటి చిన్న చిన్న మాలాంటి ఆర్ఎంపీ డాక్టర్లు, లేకపోతే మనకి ఏదైనా ఎండి లాంటి ఎంబీబీఎస్ ఎండి లాంటి డాక్టర్లను కలిసి వాటికి సంబంధించినటువంటి సజెషన్స్ తీసుకుంటే బాగుంటుంది. అయితే మనం నిజంగా డాక్టర్ నుండి ఎప్పుడు కలవాలి, ఎటువంటి తీవ్రమైనటువంటి లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. ప్రమాదకరమైనటువంటి లక్షణాలు ఎలా ఉంటాయంటే పెదవులు లేదా గోర్లు నీలంగా మారిపోతా ఉంటాయి అన్నమాట. పెదవులు మనం ఉదయం నిద్ర లేచిన తర్వాత కొంచెం యాక్టివ్ గా ఉంటాయి, రాత్రంతా నిద్రపోతాం కాబట్టి నిద్ర లేచిన తర్వాత ఒక 10-11 ఆ టైం అయ్యేటప్పటికి అలాగా పెదవులు అనేది కలర్ చేంజ్ అవ్వడం అనేది మారుతూ ఉంటుంది. ఆ గోళ్ళు కూడా మనకి నీలం రంగులోకి మారుతూ ఉంటాయి. అలాగే పెదవులు పొడిబారిపోతా ఉంటాయి, నోరు గొంతు కూడా పొడిబారిపోతా ఉంటుంది. అలాగే అధికంగా మైకం మగతగా ఉంటాం అనమాట, మత్తుమత్తుగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సడన్ గా ఉన్నట్టుండి నిద్రలోకి వెళ్ళిపోతారు, స్పృహ కోల్పోతారనమాట. అలాగే గుండె వేగం పెరుగుతుంది అనమాట. గుండె మామూలుగా మనకి 70 నుంచి 100 మధ్యలో కొట్టుకోవాలి, అలాంటిది వాళ్ళకి 100 నుంచి 120 120 మధ్యలో కొట్టుకుంటా ఉంటుంది. అలాగే దగ్గేటప్పుడు మనకి రక్తపు జీరలు అనేది దగ్గిన ప్రతిసారి రక్తపు జీరలు పడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి దగ్గు అనేది 3 వారాలు 4 వారాల కంటే ఎక్కువ కొనసాగడం అనేది ఉంటుంది. ఆయాసం, అలాగే ఛాతీలో నొప్పి, ఇలా వీపులో కూడా నొప్పి వస్తుంది. అది గ్యాస్ వల్ల కూడా వస్తుంది కొంతమందికి, వీపులో కూడా నొప్పి వస్తుంది అనమాట, ఛాతీ నొప్పితో పాటు. ఇలాగ వివరించలేనటువంటి బరువు కూడా తగ్గిపోతూ ఉంటాం అన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్ గా బరువు కూడా తగ్గిపోతూ ఉంటాం. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు కంపల్సరీ మనం డాక్టర్ ను సంప్రదించి తగిన సలహా తీసుకోవాలన్నమాట. అలాగే మనకి లంగ్ క్యాన్సర్ వస్తే ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే ఇప్పుడు చెప్పుకున్న వాటిల్లో లంగ్ క్యాన్సర్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ లంగ్ క్యాన్సర్ ఒక ఊపిరితిత్తులకే కాకుండా ఇతర భాగాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నమాట. క్యాన్సర్ అనేది వచ్చిందంటే అక్కడే ఉండదు, శరీరం అంతా కూడా వ్యాప్తి చెందుతుంది. సో కాబట్టి మనం ఈ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మనకి రక్తంతో కూడిన కఫం పడటం, శ్లేష్మం, అలాగే విపరీతమైనటువంటి నీరసం, కళ్ళు తిరగటం, అలాగే జ్వరం రావడం అనేది జరుగుతుంది. కంపల్సరీ జ్వరం అనేది 15 రోజులకి వారానికి ఒకసారి జ్వరం వచ్చేస్తా ఉంటుంది అనమాట. క్యాన్సర్ ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఒళ్ళు నొప్పులు, రోజు ఒళ్ళు నొప్పులు ఉంటాయి, నరాలు వీక్నెస్ గా ఉంటుంది అనమాట. అలాగే మనకి ఏదైతే మనకి ఈ యొక్క వెన్ను మీద వెనకాల భాగాన నొప్పి వస్తుంది, వెన్ను వెనకాల నొప్పి వస్తుంది, గుండె భారంగా అనిపిస్తుంది, బరువుగా అనిపిస్తుంది. అలాగే మనకి వచ్చేసరికి తుంటి నొప్పి కూడా వస్తూ ఉంటది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆల్మోస్ట్ అది ఊపిరితిత్తులకు వచ్చినప్పుడు అక్కడ స్పైనల్ కార్డ్ ఉంటుంది. స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపూస ఉంటుంది అనమాట. వెన్నుపూస ద్వారా అది ఎముకకు కనుక చేరిందంటే కనుక తుంటి నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మక్క అంటాం కదా, తుంటి, ఈ యొక్క హిప్ జాయింట్ అన్నమాట. తుంటి నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మెదడుకి కూడా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకుంటే ఏదో భయపెట్టినట్టు ఉంటది అనమాట. మనం ఆ రకంగా ఎప్పుడు కూడా ఎవరు కూడా నెగిటివ్ గా తీసుకోవద్దు, అందరూ కూడా సబ్జెక్ట్ పరంగా మాత్రమే తీసుకోండి. అలాగే మెదడుకు వ్యాపిస్తే కనుక తలనొప్పి, మనం ఎన్నో రకాల ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. కళ్ళు తిరగడం ఉంటుంది, కాళ్ళు చేతులు బలహీన పడిపోతాయి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మనం ఎన్ని రకాల ట్రీట్మెంట్ ఇచ్చినా తలనొప్పి తగ్గదు అనమాట. మనం మైగ్రేన్ అనుకొని ఇస్తాము, అనుకోని ఎప్పుడు కూడా ఇవ్వకూడదండి, కరెక్ట్ గా డయాగ్నోసిస్ చేసుకొని ఇవ్వాలి. ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ చేస్తూ ఉన్నా కూడా తలనొప్పి తగ్గదు. అప్పుడు వాళ్ళకి కంపల్సరీ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఆ టెస్ట్ ఏం చేయాలనేది కూడా మీకు నేను ఇప్పుడు చెప్తాను. అలాగే ముఖం కొంచెం ఉబ్బరించడం గాని, అంటే కొంచెం వాపు రావడం అనమాట. ముఖంలో వాపు, మెడ దగ్గర వాపు, మెడ వెనకాల చూడండి, మెడ వెనకాల కొంచెం వాపు వస్తుంది, థైరాయిడ్ ఉన్న వాపు వస్తుంది. మెడ ముందు భాగాన్ని వాపు వస్తే థైరాయిడ్ అనుకుంటాం, కొంతమందికి మెడ వెనక భాగాన్ని కూడా వాపు వస్తుంది. ఈ మెడ వెనకాల భాగాన్ని వాపు వచ్చినప్పుడు కంపల్సరీ మనం టీబీ కానీ క్యాన్సర్ కానీ అనుకొని చెప్పొచ్చు. బట్ చెప్తే అవతల వాళ్ళు పాజిటివ్ గా తీసుకుంటారు అనుకుంటేనే చెప్పాలి, లేదు అనుకుంటే చెప్పకుండానే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి డాక్టర్ ద్వారా చెప్పాలి తప్ప మనం చెప్తే గనక మనం ఏదో చేసేసాం, మనం ఏదో చెప్పామని చెప్పేసి అంటారనమాట. సో ఆ రకంగా చేతుల్లో కూడా వాపు రావడం అనేది జరుగుతుంది. కాళ్ళు చేతులు స్వెల్లింగ్ వస్తాయి అనమాట, వాపులు రావడం జరుగుతుంది. ఈ కాళ్ళు చేతులు వాపులు రకరకాల కారణాల వల్ల వస్తాయి, మన అందరికి తెలిసిందే. కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, హార్ట్ లో ప్రాబ్లం ఉన్నా,
అలాగే బ్లడ్ తక్కువ ఉన్నా కూడా వాపులు వస్తాయి, అలాగే లివర్ ప్రాబ్లం ఉన్నా కూడా కాళ్ళు చేతులు వాపులు వస్తాయి. ఇలాంటి రకరకాల కారణాలు వస్తాయి. అలాగే మనకి ఇక్కడ లంగ్స్ లో కానీ ఎక్కడైనా క్యాన్సర్, శరీర భాగంలో ఎక్కడైనా క్యాన్సర్ ఉన్నా కూడా మనకి ఈ యొక్క కాళ్ళు చేతులు వాపు రావడం, మెడ భాగాన్ని వాపు రావడం అనేది ఇలా జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు, తీవ్రకరమైనటువంటి లక్షణాలు ఉన్నప్పుడు కంపల్సరీ మనం డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ని సంప్రదించి డాక్టర్ యొక్క సజెషన్ అనేది తీసుకోవాలి. డాక్టర్ సజెషన్ తీసుకొని ఆ రకంగా వెళ్ళవచ్చు. మనకు తెలిస్తే కనుక అవతల వాళ్ళు పాజిటివ్ గా తీసుకుంటారు అనుకుంటే కనుక మనం కంపల్సరీ మనం చెప్పొచ్చు అనమాట. మెల్లగా చెప్పాలన్నమాట వాళ్ళకి, సడన్ గా చెప్పకూడదు. అరే నాన్న ఇది పరిస్థితి, ఈ రకంగా ఉంది అని చెప్పేసి వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. అయితే ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు మనం ఎటువంటి డయాగ్నోసిస్ అనేది ఏ రకంగా చేయొచ్చు అనేది మనం ఇప్పుడు మాట్లాడుతాం. డయాగ్నోసిస్ అనేది మనం యాక్చువల్ గా ఒక టీబీ తెలుసుకోవాలి, ట్యూబర్క్లోసిస్ ఉంది, ఎక్కడైనా ట్యూబర్క్లోసిస్ ఉందని తెలుసుకోవాలనుకున్నప్పుడు మనకి సింపుల్ పరీక్ష ఒకటి ఉంటుంది అనమాట. మాంటెక్స్ టెస్ట్ అంటారు, MOUNTEX మాంటెక్స్ టెస్ట్ అంటారు. ఈ టెస్ట్ అనేది చాలా సింపుల్ గా తెలుస్తుంది. శరీర భాగంలో ఎక్కడ ట్యూబర్క్లోసిస్ టీబీ ఉన్నా కూడా మనకి బోన్ కి కానీ లేకపోతే ఎక్కడ టీబీ ఉన్నా కానీ ఈ టెస్ట్ అనేది మనం చేయించుకుంటే కనుక సింపుల్ గా తెలుస్తుంది. జస్ట్ 100 రూపాయలు అవుతుంది ఈ టెస్ట్. అది మాంటెక్స్ టెస్ట్. మనకి ఇక్కడ ఈ రేడియస్ ఉంది కదా, చేతి యొక్క రేడియస్ అంటారు, ఈ భాగాన్ని రేడియస్ అంటారు. ఈ రేడియస్ దగ్గర చిన్న ఇంజెక్ట్ చేస్తారు, చిన్న మెడిసిన్ అనేది ఇంజెక్ట్ చేసి అది 3 days వాళ్ళు అబ్జర్వేషన్ ఉంచుతారు. మనం ఇంటికి వచ్చేయచ్చు. అబ్జర్వేషన్ అంటే అక్కడ ఉంచరు, మనం ఇంటికి వచ్చేసి ఆఫ్టర్ 3 days రమ్మంటారు. 2 days తర్వాత థర్డ్ డే రమ్మంటారు. థర్డ్ డే వెళ్ళిన తర్వాత వాళ్ళు చెక్ చేసి చెప్తారు. అది యాక్చువల్ గా ఇప్పుడు మాంటెక్స్ టెస్ట్ అనేది చాలా మందికి పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ వచ్చిన శరీర భాగంలో ఎక్కడ కూడా మనకి టీబీ అనేది కనిపించట్లేదు. ఆల్మోస్ట్ ఎందుకు వస్తుందంటే కొన్ని ఫాల్స్ టెస్ట్లు వస్తాయి అనమాట. సో కాబట్టి ఆ రకంగా మనం 1-2 సార్లు చెక్ చేసుకోవడం అనేది మంచిది. అలాగే క్యాన్సర్ వచ్చేసరికి మనకి బ్లడ్ లో విపరీతమైనటువంటి ESR, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అనేది పెరుగుతుంది. అలాగే బ్లడ్ లో మనకి డిఫరెన్షియల్ కౌంట్ అని ఒకటి ఉంటుంది. డిఫరెన్షియల్ కౌంట్ లో మనకి బేసోఫిల్స్, మోనోసైట్స్ అనేవి అనమాట. యాక్చువల్ గా మీరు చూడండి, CBP కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే ఒక టెస్ట్ మీరు రిపోర్ట్ చూసినప్పుడు కింద హిమోగ్లోబిన్ ఉంటుంది. అంటే ఒక్కొక్క ల్యాబ్ ఒక్కొక్కలా ఇస్తుంది అనమాట టెస్ట్. అందులో డిఫరెన్షియల్ కౌంట్ అని ఉంటుంది. అందులో మనకు వచ్చేసరికి పాలిమార్స్, న్యూట్రోఫిల్స్, అలాగే లింపోసైట్స్, అలాగే ఇసినోఫిల్స్ ఉంటాయి. దాని కింద ఉంటది అనమాట మోనోసైట్స్ అండ్ బేసోఫిల్స్ అనే వాల్యూస్ దాని కింద ఉంటాయి. న్యూట్రోఫిల్స్ ని పాలిమార్స్ కూడా అంటారు. అంటే రక్త కణాల యొక్క రక్షక బొట్లు అని చెప్పేసి మనం చదువుకున్నాం 9th క్లాస్ 10th క్లాస్. వాటిని న్యూట్రోఫిల్స్ అంటారు. ఫస్ట్ న్యూట్రోఫిల్స్ ఉంటాయి, దాని కింద లింపోసైట్స్ ఉంటాయి, నీటి కణాలు అంటారు. ఆ నీటి కణాలు పెరిగినా కూడా మన బ్లడ్ లో క్యాన్సర్ ఉన్నట్టు తెలుస్తుంది అనమాట, భావించవచ్చు. నీటి కణాలు విపరీతంగా పెరుగుతాయి అనమాట న్యూట్రోఫిల్స్. అలాగే టోటల్ వైట్ బ్లడ్ సెల్స్ అంటే రక్తంలో ఉన్నటువంటి మొత్తం తెల్ల రక్త కణాల సంఖ్య అనేది విపరీతంగా పెరుగుతుంది అనమాట. ఎంత అంటే టోటల్ ఈ యొక్క TWBC టోటల్ వైట్ బ్లడ్ సెల్ కౌంట్ అనేది మనకి యాక్చువల్ గా 4,000 నుంచి 10,000, 11,000 మధ్యలో ఉండాలి. యాక్చువల్ గా ఒక 10,000, 11,000 మధ్యలో ఉన్నటువంటి టోటల్ కౌంట్ ఎప్పుడైతే మనకి ఒక 20,000, 25,000 ఆ రేంజ్ లో ఉందో, 20,000, 25,000 రేంజ్ లో ఉన్నప్పుడు ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ అని చెప్పేసి మనం భావించవచ్చు. అదే టోటల్ కౌంట్ 50,000 దాటి ఎప్పుడైతే వెళ్ళిందో కంపల్సరీ ఆయన బ్లడ్ లో ఏదైనా శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ ఉందని చెప్పేసి మనకి ఈజీగా గుర్తుపట్టవచ్చు. అలాగే ఆ కింద ఉన్నటువంటి లింపోసైట్స్ కింద ఇస్నోఫిలియా అనేది ఉంటుంది. ఇస్నోఫిలియా కింద మోనోసైట్స్, బేసోఫిల్స్ అని ఉంటాయి. ఈ మోనోసైట్స్, బేసోఫిల్స్ అనేవి కంపల్సరీ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మాత్రమే రైజ్ అవుతాయి. బ్లడ్ లో కానీ శరీరంలో ఎక్కడైనా సరే క్యాన్సర్ ఉన్నప్పుడు మాత్రమే రైజ్ అవుతాయి. అది క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనకి అంతంత మాత్రంగా మనకి బేసోఫిల్స్, మోనోసైట్స్ అనేవి రైజ్ అవ్వు. అలాంటప్పుడు మనకు ఉన్నటువంటి లక్షణాలను బట్టి తగినటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట. ఆ రకంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ రకంగా తగిన రక్త పరీక్షలు, ESR ఒకటి, మాంటెక్స్ టెస్ట్ ఒకటి, టోటల్ ఏదైతే CBP కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని చెప్పేసి ఉంటుంది. ఆ తర్వాత కఫం పరీక్ష ఒకటి ఉంటుంది, కఫ పరీక్ష చేస్తాం. ఆ తర్వాత చెస్ట్ ఎక్స్రే ఉంటుంది, గుండెకి అదే ఛాతీ ఎక్స్రే ఒకటి ఉంటుంది. ఈ రకమైనటువంటి టెస్టులు చేసి వ్యాధి నిర్ధారణ అనేది మనం చేసుకోవడం అనేది మనకి అత్యంత ఆవశ్యకంగా ఉంటుంది. ఆ రకంగా చేసుకొని వ్యాధి ఏది అనేది మనం తెలుసుకొని దాన్ని బట్టి మన యొక్క
మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఉదాహరణకి టీబీకి అయితే మన దాంట్లో ట్రీట్మెంట్ అయితే ఇవ్వకూడదు, సప్లిమెంటరీగా ఇవ్వచ్చు. శ్రీ తులసి, శ్రీ హల్దీ, గోమూత్ర, హిమాలయన్ బెర్రీ ఇవ్వచ్చు అనమాట. అలాగే మనకి ఇమ్యూన్ 20X లాంటివి, స్పిరులినా లాంటివి ఇవ్వచ్చు అనమాట. అది సప్లిమెంటరీగా మాత్రమే, ట్రీట్మెంట్ గా మాత్రం ఇవ్వకూడదు. ట్రీట్మెంట్ కంపల్సరీ ఎంటీబీ ట్రీట్మెంట్ అనేది వాళ్ళు 10 నెలలు, 6 నెలలు, 8 నెలలు, 12 నెలలు కోర్స్ ఉంటుంది, గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది, అది తీసుకోవాలి. అది తీసుకొని ఆ తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వకుండా మన గోమూత్ర, శ్రీ తులసి వాడితే కనుక కంపల్సరీ వాళ్ళకి లైఫ్ లో మళ్ళీ టీబీ అనేది రాదు. ఎందుకంటే టీబీ కానీ క్యాన్సర్ కానీ వన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ రాదు అని మాత్రం లేదు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, ఈవెన్ హార్ట్ అటాక్ కూడా ఒకసారి స్టంట్ వేసుకున్న 5 సార్లు స్టంట్లు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మా ఆర్ఎంపీ డాక్టర్లోనే చాలా మంది ఉన్నారు, 5 స్టంట్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనది ఏంటంటే, మన ప్రొడక్ట్ ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యం అందించే దిశగా మనం వెళ్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యం అసలు వ్యాధి రాకుండా చేసుకోవడం కోసం, వ్యాధి వచ్చి తగ్గిన తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వకుండా చేసుకోవడం కోసం మన సప్లిమెంటరీస్ అనేవి మనకి 100%, 1000% గ్యారంటీ ఇచ్చి ఇవ్వచ్చు అనమాట. అదే ట్రీట్మెంట్ కి అయ్యేటప్పటికి కొన్ని రకాల ట్రీట్మెంట్లకి మనం ఇవ్వకూడదు. టీబీకి అనేది ట్రీట్మెంట్ కి ఇవ్వకూడదు. క్యాన్సర్ కి ఇవ్వచ్చు, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి మన దాంట్లో. క్యాన్సర్ కి వచ్చేసరికి మనం ఆ స్టేజ్ ని బట్టి, వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి మన యొక్క ప్రొడక్ట్ అనేది శ్రీ తులసి, శ్రీ హల్దీ, గోమూత్ర, అలాగే హిమాలయన్ బెర్రీ, అలాగే ఇమ్యూన్ 20X, స్పిరులినా లాంటి సప్లిమెంటరీస్ పెట్టొచ్చు. అలాగే వారికి ఉన్నటువంటి అదర్ కాంప్లికేషన్స్ చూసుకొని దాన్ని బట్టి ఇవ్వచ్చు అనమాట. మన అప్లైనర్స్ యొక్క సలహా తీసుకుని ఇవ్వచ్చు అనమాట. అలాగే ఆస్మా ఉంది. ఆస్మాకి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటుంది. నా స్వతహాగా నేనే చూశాను మన దాంట్లో. ఐఎంసీలో ఆస్మాకి ఎలాంటి రిజల్ట్స్ చూశానంటే, ఒక 80 సంవత్సరాల వ్యక్తి, నా వీడియో కూడా ఉంది, ఆల్మోస్ట్ చాలా మంది చూసి ఉంటారు. ఒక 80 సంవత్సరాల వ్యక్తి నిరంతరం కూడా నెబులైజర్ మీద నడిచేటువంటి వ్యక్తి, ఆక్సిజన్ మీద, నెబులైజర్ మీద నెల నెల కంపల్సరీ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆక్సిజన్ పెట్టించుకొని వచ్చి ఉదయం సాయంత్రం నెబులైజర్ మీద వెళ్ళేటువంటి వ్యక్తి ఈరోజు నెబులైజర్ లేకుండా చక్కగా హ్యాపీగా ఉంటున్నారు ఆవిడ. అలాంటి అద్భుతాలైనటువంటి రిజల్ట్స్ చూసాం ఆస్మాకి. ఆస్మాకి వచ్చేసరికి వాళ్ళకి మన ప్రొడక్ట్ వచ్చేసరికి శ్రీ తులసి, శ్రీ హల్దీ, శ్రీ తులసి 5 drops, శ్రీ తులసి 2 drops, అలాగే హిమాలయన్ బెర్రీ 30 ml ఉదయం సాయంత్రము, అలాగే గోమూత్ర 20 ml ఉదయం సాయంత్రం. ఈ 4 కూడా ఒక 1/2 లీటర్ గోరువెచ్చని నీటిలో కలిపేసి తాగి ఉదయం పరగడుపున తీసుకొని మళ్ళీ ఈవినింగ్ 5 లోపు మళ్ళీ తీసుకొని అలా 2 times తీసుకొని, టాబ్లెట్ వచ్చేసరికి నీమ్ ప్యూర్ ఉదయం సాయంత్రం, మొరింగా, సూపర్ నోరిష్ మొరింగా ఉదయం సాయంత్రం, అలాగే లంగ్స్ కేర్ టానిక్, అలాగే ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందనుకుంటే కనుక బ్లడ్ ప్యూరిఫైర్, ఇన్ఫెక్టివ్ కేర్ కూడా పెట్టొచ్చు. అది వాళ్ళ యొక్క కాంప్లికేషన్స్ ని బట్టి ఇవ్వచ్చు అనమాట. అలా రకంగా చేసుకుంటూ వెళ్తే కనుక మంచి రిజల్ట్ అనేది నేనైతే చూశాను. నేను చూసిందే మీకు చెప్తున్నాను. ఇలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మనకి ఆస్మాలో ఉన్నాయి. ఆస్మాకి ఆ రకంగా ఇవ్వచ్చు. అలాగే మనం సూపర్ నోరిష్ మొరింగా ఇచ్చేటప్పుడు, నోని ఇచ్చేటప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనకి పెద్దలు చెప్పారు. మన యొక్క డాక్టర్ అఖ్తర్ ఖాన్ గారు కానీ ఇంకా మన పెద్దలు, మన లెజెండ్ టీమ్ లో చాలా మంది మనకు చాలా సార్లు చెప్పడం జరిగింది. సూపర్ నోరిష్ మొరింగా ఇచ్చేటప్పుడు, నోని ఇచ్చేటప్పుడు వాళ్ళకి కిడ్నీ సమస్య ఉందా లేదా చూసుకొని ఇవ్వాలి కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళకి ఆస్మాతో పాటు కిడ్నీ సమస్య ఉందనుకోండి, మనం మోరింగా ఇచ్చామంటే అది పెరుగుతుంది, మనకి ఇబ్బందికరంగా మారుతుంది. సో ఆ రకంగా చూసుకొని ఇవ్వాలి. అలాగా మన న్యూమోనియా ఉంది. న్యూమోనియా కూడా మనం ఇదే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనమాట. సేమ్ ట్రీట్మెంట్ ఆస్మాకి ఏదైతే ఇస్తామో న్యూమోనియా కూడా అదే ఇవ్వాలి. బ్లడ్ ప్యూరిఫైర్, ఇన్ఫెక్టివ్ కంపల్సరీ ఇవ్వాలి న్యూమోనియా ఉన్నప్పుడు. ఆ రకంగా అనమాట. అలాగే మనకి క్యాన్సర్ కూడా ఆల్మోస్ట్ మనం క్యాన్సర్ కి వచ్చేసరికి బ్లడ్ ప్యూరిఫైర్, అలాగే మనకి ఇన్ఫెక్టివ్ కేర్ తీసేసి ఇమ్యూన్ 20X, అలాగే స్పిరులినా లాంటివి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా రకరకాలుగా మన ఐఎంసీ ప్రొడక్ట్ అనేది వాళ్ళ యొక్క సమస్యను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి కాంప్లికేషన్స్ ని బట్టి తగిన కరెక్ట్ గా డయాగ్నోసిస్ చేసుకొని మనం కరెక్ట్ ప్రొడక్ట్ కనుక మనం ఇవ్వగలిగితే కనుక మనం అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది 100కి 1000% రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. నేనైతే ఆ రకంగానే తీసుకొని ఈ రోజు చైర్మన్ స్టార్ గా కంటిన్యూ అవుతున్నాను. ఎంత అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్. ఒకనొకప్పుడు యాజ్ ఆర్ఎంపీ డాక్టర్ గా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు, మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే
పిల్లలకి ఫీజులు కట్టాలన్నా ఎంత ఆర్ఎంపీ డాక్టర్ అంటే, ఉదాహరణకి ఆర్ఎంపీ డాక్టర్ డబ్బుల గురించి ఇబ్బంది పడుతున్నాడా అంటే, మీరు అనుకున్న ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఉంటారు. ఆ రకంగా ఇప్పుడు మీరు అనుకోండి, మనం అందరం అనుకున్న ఆర్ఎంపీ డాక్టర్లు ఈ రోజుల్లో అలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళమే ఎక్కువ మంది ఉన్నాము. బట్ నా వరకు వచ్చేసరికి పరిస్థితి వేరనమాట. ఒకానొక టైంలో 10th క్లాస్ పిల్లలు 10th క్లాస్ చదువుతున్న టైంలో ఫీజులకి ఒక్కొక్కసారి డబ్బులు అవసరమైతే ఎక్కడైనా బయట తీసుకొచ్చి కట్టాల్సిన టైం అవసరం ఉండేది. ఎప్పుడైతే మనం ఐఎంసీలో చేరామో, ఒక పార్ట్ టైం గా చేసుకుంటూ అలా మెల్లమెల్లగా చేసుకుంటూ వచ్చి ఒక రుబీ స్టార్ దగ్గర నుంచి చైర్మన్ స్టార్ అయ్యాము. ఈ రోజు ఇంటర్మీడియట్ పిల్లలు చదువుతున్నారు. ఇంటర్మీడియట్ అంటే చదువులకి ఎలా ఉంటాయో తెలుసు. చైతన్య, నారాయణ లాంటి కాలేజెస్ లో ఎలా ఫీజులు ఉంటాయి మీ అందరికీ తెలిసింది. అలా 10th క్లాస్ ఫీజులు కడటానికి ఇబ్బంది పడే నేను ఈ రోజు ఇంటర్మీడియట్ కి పిల్లలకి ఒక్కొక్కరికి 3 lakhs అవుతుంది. అయినా కూడా నేను ఎక్కడ కూడా ఎవరి దగ్గర డబ్బులు అప్పు చేయకుండా కట్టగలుగుతున్నానంటే దట్ ఈస్ ఐఎంసీ. నేను ఐఎంసీకి కంపల్సరీ నేను రుణపడి ఉంటాను. ఐఎంసీ యొక్క ఏదైతే ఉందో మేనేజ్మెంట్ కి, నా యొక్క అప్లైనర్స్ కి, నా యొక్క లైఫ్ లైనర్స్ కి అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. ఇలాంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ మనం ఒక ప్రణాళికబద్ధంగా మనం గనక వెళ్ళగలిగితే గనక, అయితే అందరూ డాక్టర్లు అయ్యి ఉండాల్సిన అవసరం లేదు, అందరూ ఆర్ఎంపీలు అవ్వాల్సిన అవసరం లేదు. మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం జూమ్స్ కి వచ్చి అక్కడ ఏమి నేర్పుతున్నారు, అక్కడ ఎవరు ఏం చెప్తున్నారు, వాళ్ళ దగ్గర మనం ఏం నేర్చుకున్నాము, వాళ్ళ దగ్గర మనం ఏం తెలుసుకున్నాము, ఆ తెలుసుకున్న దాన్ని మన జీవితంలో మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఆ రకంగా మనం ప్రణాళికబద్ధంగా వెళ్తే గనక కంపల్సరీ ఇందులో మనం మంచి సక్సెస్ అనేది తీసుకోవచ్చు. ఉదాహరణకి నేనైతే ఆర్ఎంపీ డాక్టర్నే. నాకంటే ముందు ఉన్నటువంటి క్రౌన్ అంబాసిడర్లు, ప్రెసిడెంట్ స్టార్లు వాళ్ళ ఆర్ఎంపీ డాక్టర్లా కాదు కదా. మరి వాళ్ళు ప్రెసిడెంట్ స్టార్లు ఎలా అయ్యారు, వాళ్ళు క్రౌన్ అంబాసిడర్లు ఎలా అయ్యారు, వాళ్ళు కేసీపీలు ఎలా అయ్యారు? సో మనం జూమ్ ని యూటిలైజ్ చేసుకోవాలి, మన యొక్క అప్లైనర్ని యూజ్ చేసుకోవాలి. ఆ రకంగా యూజ్ చేసుకుంటూ మనం 10 మందికి ఆరోగ్యాన్ని పంచుతున్నాము, ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని డబ్బులు కట్టమని చెప్పట్లేదు. నువ్వు 1000 కట్టు, 10,000 కట్టు, కట్టేసి నీ ఇంట్లో పనికిరాని వస్తువు ఏదో తీసుకొచ్చి వాళ్ళ మొహాన్ని అంటగట్టట్లేదు. మనం ఏదైతే మీరు ఉదయం నిద్రలేచి నుంచి వాడుతున్నారో జస్ట్ ప్రొడక్ట్ మార్చండి. తద్వారా మార్చిన తర్వాత ప్రొడక్ట్ వాడిన తర్వాత మీకు నచ్చితే మీ చుట్టూ ఉన్నటువంటి మీ కొలీగ్స్, మీ ఫ్రెండ్స్ కి చెప్పండి అని చెప్తున్నాం. తద్వారా మన టీం ని ప్రమోట్ చేసుకొని సక్సెస్ తీసుకోవచ్చు. ఆ రకంగా మనం ఇందులో ప్రతి ఒక్క ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్క లీడర్ కూడా మనకి ఆల్మోస్ట్ ఐఎంసీలో సబ్జెక్ట్ నేర్చుకుంటే ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ తో సమానమే. ఆ రకంగా మనం మెల్లిమెల్లిగా ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి సబ్జెక్ట్ నేర్చుకుంటూ దానికి సంబంధించినటువంటి మన చుట్టూ ఉంటారు, మన 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 స్ట్రీట్స్ లో, మన వీధుల్లో ఉంటారు, మన వాడకట్లలో ఉంటారు. చాలా మంది రకరకాల ఇబ్బందులతో పాపం రకరకాల చాలా 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 చోట్ల తిరిగి విసిగి వేసారిపోయి ఉంటారు. అలాంటి దీర్ఘకాల మొండి పారిపోయినటువంటి వ్యాధులకు కూడా మన దగ్గర మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాంటివి మనం కరెక్ట్ గా డయాగ్నోసిస్ చేసుకొని మంచిగా వాళ్ళకి సలహా ఇచ్చి వాళ్ళతో వాడించగలిగితే గనక, ఎంత వాడించాలో అంత వాడించగలిగితే గనక వచ్చే రిజల్ట్ వాళ్ళే 10 మందికి చెప్తారు. ఆ రకంగా మనం అక్కడ డాక్టర్ అయిపోతాం. ఆ వీధిలో, ఆ ఊర్లో మనమే డాక్టర్ అయిపోతాం. సో ఈ రకంగా మనం మంచిగా ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకొని మంచిగా మనం మంచి చేసుకోవాలని, మంచి చేయాలని వెళ్తున్నాం కాబట్టి కంపల్సరీ మనకి మంచి జరుగుతుంది. ఆ రకంగా మనం ఇక్కడ మన హెల్త్ తో పాటు వెల్త్ కూడా తీసుకోవచ్చు, మంచి ఆదాయం తీసుకోవచ్చు. మంచి ఆదాయంతో మన కుటుంబాన్ని మనం పోషించుకుంటూ 10 మందికి ఆదర్శంగా నిలబడవచ్చు. సో ఇదే అనమాట. అంటే టూకీగా చెప్పాను. లంగ్ అనేది, ఊపిరితిత్తులు అనేది చాలా పెద్ద సబ్జెక్టు. మనకి గంట టైం సరిపోదు. నాకు ఆల్రెడీ చాలా కాల్స్ వస్తున్నాయి. సో అదనమాట. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ప్లానర్ రమేష్ గారికి, ఆ తర్వాత నన్ను అనుక్షణం గైడ్ చేసినటువంటి అప్పారావు గారికి, అలాగే జూమ్ ద్వారా నాకు ఇంత సపోర్ట్ గా నిలబడినటువంటి, జూమ్ లో నేను ఒక్కల పేరు చెప్పలేనండి. జూమ్ లో నేను చాలా మంది దగ్గర చాలా నేర్చుకున్నాను. ఈవెన్ చాలా మంది పేర్లు అందరూ అనమాట. ఈవెన్ మన ఎంఎస్ఆర్ గారి దగ్గర నుంచి, దుర్గా కిషోర్ దగ్గర నుంచి, తర్వాత మన రాబర్ట్ సార్ దగ్గర నుంచి, అలాగే మన మిరియాల రమణ గారి దగ్గర నుంచి, విశ్వనాథ్ సార్ దగ్గర నుంచి, అలాగే మనకి ఇంకా నాగమణి గారు, అలాగే కామేశ్వరి గారు, అలాగే మనకి ఎవరైతే ఉన్నారో మనకి
దివ్య మేడం గారు, అలాగే ప్రతి ఒక్కరి దగ్గర నేను నేర్చుకున్నది చాలా చాలా, ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి జూమ్ లో కూడా నేను జూమ్ కి వచ్చానంటే ఆ రోజు ఏదో ఒకటి నేను నేర్చుకున్నాననే భావన నాకు కలుగుతుంది. సో ఇటువంటి ప్లాట్ఫామ్ ని అందించినటువంటి లెజెండరీ టీమ్ కి మరొకసారి నా హృదయపూర్వకంగా కోటి కోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, చివరిగా ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా మన అజయ్ ఐఎంసి లెజెండరీ టీమ్ తరపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఈ జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నా కుటుంబ సభ్యులకి, ఐఎంసి మేనేజ్మెంట్ కి, ఐఎంసి లెజెండరీ టీమ్ కి, అలాగే నా లైఫ్ లైన్స్ కి, నా యొక్క ఏదైతే ఉన్నారో నా యొక్క అప్లైనర్స్ కి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక కోటి కోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, జై శ్రీరామ్ అండి. గుడాన్సి, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సెషన్ చేశారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మరి మీరు ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, అలాగే క్యాన్సర్ అంటే ఏంటి, దాని డిఫరెన్స్, అలాగే వాటి లక్షణాలు ఏంటి అనేది మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో నేనైతే అన్ని రాసుకున్నాను సార్, చాలా మంది రాసుకుని ఉంటారు. అంటే మనకి డీటెయిల్ గా చాలా చెప్తే అర్థం కాదు, కానీ మీరు చాలా క్లారిటీగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే టీబీ అంటే ఏంటి, క్యాన్సర్ అంటే ఏంటి, ఆస్మా అంటే ఏంటి, వీటికి ఏం వాడాలి అనేది చాలా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీరు త్వరలోనే కేసీపీ అయిపోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్ సెషన్. ఫ్రెండ్స్, మనం మళ్ళీ నారీ శక్తిలో మీట్ అవుదాం. అలాగే సార్ కి గ్రాటిట్యూడ్ తెలపండి ఫ్రెండ్స్ అందరూ మెసేజ్ రూపంలో. అలాగే దేనికి ఏ మెడిసిన్స్ వాడాలనేది కూడా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఈ రోజు నారీ శక్తిలో మీట్ అవుదాం. అలాగే టుమారో జూమ్ సెక్షన్ 6 o'clock కి మళ్ళీ ఒక ఎక్సలెంట్ లీడర్ తో మనం మీట్ అవుదాం. ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్ సార్.